సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 7గురు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తును ముగించిన త్రిసభ్య కమిటీ ఈ రోజు ప్రభుత్వానికి ప్రాథమిక దర్యాప్తు నివేదికను అందించనున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్లిన కమిటీ విచారణ జరిపింది. గోడ నిర్మాణం చేపట్టిన ఇంజనీరింగ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రమాదానికి కారణమైన గోడను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నోటి మాటతో కట్టేశారని తేల్చింది కమిటీ. నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించింది. వైదిక నియమాలను ఉల్లంఘించారని, ఆగమ శాస్త్ర సలహాలను కూడా తీసుకోలేదని దర్యాప్తులో గుర్తించింది కమిటీ. అసలు ఎవరి అనుమతితో ఈ గోడను నిర్మించారనే దానిపై ఫోకస్ చేసింది ప్రస్తుతం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాజు, సింహాచలం ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను సిద్ధం చేశారు అధికారులు. సో ఏ అంశాలు పొందుపరిచారు? మొత్తం కూడా అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తోంది, ఇంజనీరింగ్ల తొందరపాటే కనిపిస్తోంది. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కూడా బలైపోయినటువంటి సంఘటన. సో ఎలా ముందుకెళ్లబోతున్నారు అధికారులు? సింహాచలం ఘటన జరిగిన వెంటనే 72 గంటల్లో నివేదికను తయారు చేసి విచారణ పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో 3-man కమిటీ సింహాచలంకి రావడం, మొత్తం 2 రోజులు పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలించినటువంటిది అయితే ఉంది. మొదటి రోజు మొత్తం సింహాచలం దేవస్థానం ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ మొత్తంతో పాటుగా అటు ఇంజనీర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, వివిధ శాఖల అధికారులతోనూ వాళ్ళు విచారించి ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు, ప్రాథమిక నివేదిక. తర్వాత నిన్న మొత్తం అంతా కూడా స్టేట్ గెస్ట్ హౌస్కి సంబంధించి మొత్తం అధికార యంత్రాంగం ఈ అంటే సింహాచలానికి సంబంధించి చందనోత్సవంలో పాల్గొన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడ పిలిపించి ప్రస్తుతం అయితే నిన్న పూర్తి స్థాయిలో వీళ్ళు నివేదిక తయారు చేసి విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము సింహాచలం పరిసరాల్లోనే ఉన్నాం, ఆలయం దగ్గర. మనమైతే ఆ ఆలయానికి సంబంధించి కూడా భక్తుల రద్దీ ఈ ఘటన జరిగిన 2వ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. ఎందుకు అంటే స్వామివారికి సంబంధించి నిజరూప దర్శనము కాకపోవడంతో భక్తులు ఎవరు కూడా కొంతమంది రాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది, కొంత నిరుత్సాహపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు నిజరూప దర్శనం లేకపోయినా కూడా ఇటు నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం అయితే భక్తులు సింహాచలం వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం ఒక్కసారి ఈ గోడ కూలినటువంటి ఆ ప్లేస్కి కూడా నేను ఒకసారి వెళ్తాను. ఎందుకంటే కమిటీ విచారణలో ముఖ్యంగా తేలింది ఏ ఒక్కరు అనుమతి లేకుండా ఈ గోడ నిర్మాణం చేపట్టారనేది ప్రాథమిక విచారణలో ఈ కమిటీ అయితే నిగ్గుదేల్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే 3-man కమిటీ అటు కాంట్రాక్టర్తో మాట్లాడినటువంటి సమయంలో, విచారణ చేస్తున్నటువంటి సమయంలో 3-man కమిటీ కూడా 3-man కమిటీకి ఒకే ఒక విషయం తేటతెల్లమైంది. అసలు ఆ గోడ కట్టడానికి కాంట్రాక్టర్ నిరాకరించినా కూడా ఏం జరిగినా పర్లేదు, అటు టూరిజం ఇంజనీరు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వీళ్ళిద్దరూ కూడా ఈ గోడని నిర్మాణం చేపట్టమని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఎవరి అనుమతి అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఇలాంటి ఆలయాల్లో ముఖ్యంగా చూస్తే ఈ ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా కమిటీ నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా టెంపుల్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో పాటుగా దీన్ని మొత్తము ఒక విజిలెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరి నిర్ణయం తీసుకోకుండా మనకు కనిపిస్తున్నటువంటి గడిచినటువంటి 3-4 రోజుల నుంచి చూస్తున్నటువంటి ఈ గోడ ఏదైతే కనిపిస్తుందో, ఇక్కడ ఇంత పెద్ద అంటే దాదాపుగా అడుగు వెడల్పు ఉన్నటువంటి ఇంత పెద్ద గోడను కూడా వీళ్ళు నిర్మాణం చేపట్టిన దానిలో ఎవరి అనుమతి తీసుకోకుండా కేవలం నోటి మాటతోనే మీరు కట్టేయండి, ఏదైనా జరిగితే మేము చూసుకుంటామని దేవస్థానం ఇంజనీరు, అదేవిధంగా టూరిజం ఇంజనీరు వీళ్ళిద్దరూ చెప్పిన మాటకి కాంట్రాక్టర్ అయితే కట్టారు. కానీ ఈ గోడ నిర్మాణం చేపట్టినటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఇది నిలబడదని బహుశా కాంట్రాక్టర్ తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే 6 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి 6 రోజుల్లో 4 రోజులు నిర్మాణం సరిపోద్ది, 2 రోజులు తడపడానికి అవకాశం లేదు. ఒకవేళ తడిపినా కూడా ఇది నిలబడదు అనేది కాంట్రాక్టర్కి ఉన్నటువంటి అవగాహన. కానీ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి అవగాహన ఇంజనీర్లు లేకపోవడం శోచనీయంగా ఉంది. అయితే కమిటీ 3-man కమిటీ కూడా ముఖ్యంగా ఇక్కడ అటు కాంట్రాక్టర్ విషయంలోనో లేకపోతే ఈ సిబ్బందికి సంబంధించినటువంటి విషయంలోనూ చర్యలు చేపట్టే దానికంటే ముఖ్యంగా అటు టూరిజం శాఖకు సంబంధించిన ఇంజనీర్, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళిద్దరి మీదే శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా రమణయ్య వీళ్ళిద్దరి మీద చర్యలు చేపట్టే దిశగా అయితే ప్రస్తుతం అయితే కమిటీ ప్రాథమిక నివేదికను తయారు చేసింది. ఈ రోజు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ 3 మెన్ కమిటీ తమ నివేదికను అయితే అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వైదిక శాస్త్రానికి సంబంధించి ఆగమ శాస్త్ర పద్ధతులు వాటి విధానాల గురించి కూడా కమిటీ ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి నేను ఒక చిన్న వే చూపిస్తాను. కనిపించినటువంటి గోడ ఏదైతే కూలిపోయినటువంటిది ఉందో ఈ గోడ నుంచి నేరుగా అంటే మెట్ల మార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకు మనకి అక్కడ ఒక రావి చెట్టు కనిపిస్తుంది. ఆ ప్లేస్కి మెట్ల మార్గం నుంచి భక్తులు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళకి నేరుగా ఈ గోడ వైపు నుంచే వెళ్ళాలి. కానీ ఈ మెట్ల మార్గం నుంచి వచ్చే వాళ్ళకి ఈ మార్గాన్ని డైవర్ట్ చేసి ఇటువైపు పంపించడం వల్ల ఈ పెను ప్రమాదం. ఎందుకంటే అసలు ఈ గోడ ఇక్కడ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ గోడ అవసరం ఎవరికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది తాత్కాలికంగా దీన్ని క్లోజ్ చేసి డైవర్ట్ చేసి కొంత అంటే ఈజీగా వెళ్ళడానికో లేకపోతే మొత్తం అంతా తిప్పి చేయడానికో మొత్తం అధికారులు ఒక నిర్ణయం తీసుకుని గోడ అయితే కట్టించారు. సహజంగా ఎలాంటి ఉత్సవాల్లో కానీ లేదా ఈ చందనోత్సవం కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరిగినటువంటి సమయంలో అధికార యంత్రాంగానికి డబ్బులు లెక్క పత్రం ఉండదు. వాటిని లెక్క చూపించాల్సిన పని లేదు. బిల్లులు ఎంత పెట్టినా సరిపోద్ది. కాబట్టి అవినీతిలో కూరుకుపోయినటువంటి అధికార యంత్రాంగం ఖచ్చితంగా ఈ గోడ విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. 6 రోజుల్లో దాదాపుగా 70-80 అడుగులు ఉన్నటువంటి ఈ గోడ నిర్మాణం చేపట్టి తాత్కాలికంగా చేపట్టారు. తర్వాత దాన్ని కూల్చేసినా లేదా దాన్ని తొలగించినా కూడా అడిగేవారు ఉండరు. కాబట్టి అప్పటికి బిల్లులన్నీ అయిపోతాయి అనేది అధికార యంత్రాంగానికి ఉన్నటువంటిది. దీన్ని కూడా 3 మెన్ కమిటీ స్పష్టంగా వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా 3 మెన్ కమిటీకి సంబంధించినటువంటి ఈ నిర్ణయాలను బట్టి చూస్తే ఇప్పటికే అటు సీఎం చంద్రబాబుకి ఈరోజు నివేదిక అయితే ఇవ్వనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సురేష్ కుమార్ పట్టణాభివృద్ధి శాఖ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా ఉన్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా బహిరంగంగానే విచారణ చేస్తున్నప్పుడు ఏ రూమ్లోనో వాళ్ళని ఉంచి అక్కడ బహిరంగ విచారణ చేయలేదు. బహిరంగ విచారణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా విచారణ చేసే సమయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదనేది తెలుస్తున్నటువంటిది. ముఖ్యంగా వీళ్ళ విచారణలో మరికొన్ని విషయాలు తేలాయి. సింహాచలం దేవస్థానం మొత్తం అంతా కూడా అవినీతిమయంలో కూరుకుపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి తిష్ట వేసుకుని ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉంది. వాళ్ళని కూడా తప్పించడానికి సిఫార్సులు అయితే చేస్తామనేది 3 మెన్ కమిటీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 7 ప్రాణాలు పోవడానికి ఒకటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల నిర్లక్ష్యం ఒకటైతే, చెప్పా పెట్టకుండా నోటి మాటతోనే గోడ నిర్మాణం చేయించినటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా తాను ఈ గోడ నిర్మించడానికి నేను అంగీకరించలేదు, కేవలం అటు టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అదేవిధంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళిద్దరు చెప్తేనే చేశాను, వాళ్ళు నోటి మాట చెప్పారు తప్ప రాతపూర్వకమైన ఏమీ లేవని వాళ్ళు ఎదురుగానే 3 మెన్ కమిటీకి వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రిపోర్ట్ను తయారు చేశారు. అటు వైద్య కమిటీతో పాటుగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా సిపి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది అయితే స్వచ్ఛందంగా చేయడానికి వచ్చినటువంటి ఉన్నారో వాళ్ళందరి నిర్ణయం, ప్రత్యక్ష సాక్షులు, గాయపడినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ఉద్యోగుల వివరాలు మొత్తం అన్నింటినీ కూడా వీళ్ళు ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని ఈ రోజు ప్రస్తుతం సీఎంకి అందించే అవకాశం అయితే ఉంది. మరొక 30 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అయితే ఇస్తారు. ఖచ్చితంగా దీనిపైన 5 నుంచి 10 మంది వరకు అధికారుల మీద వేటపడే అవకాశం అయితే ఉంది. మరి 3 మెన్ కమిటీ ఏ సిఫార్సు చేస్తుందో, ఏమి నివేదిక ఇస్తుందో అనేది మాత్రం ఆ నివేదికలో ఏముంటుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజు, చూస్తున్నాం కదా సింహాచలం యూజువల్గానే చాలామంది భక్తులతో రద్దీతో ఖచ్చితంగా అక్కడ ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రజెంట్ అక్కడ అంతా పలచబడినట్లు కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో కనిపిస్తుంది. ఎక్కువ భక్తుల రాకపోకలు కూడా తగ్గిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదా. అంటే స్వామివారికి సంబంధించి నిజరూప దర్శనానికి రాలేనటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. కాకపోతే ఈ ప్రమాదం జరిగిన తర్వాత రెగ్యులర్గా వెళ్లాల్సినటువంటి రూట్ని ప్రస్తుతం అయితే డైవర్ట్ చేశారు. అంటే స్వామివారి గాలిగోపురం ఉన్నటువంటి ప్లేస్కి ఎడమ వైపు నుంచి ప్రస్తుతం భక్తులందరినీ కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అజయ్ ఒకసారి భక్తులు వెళ్తున్నటువంటి ప్లేస్ని కూడా చూపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వెళ్తున్నటువంటి భక్తులు కూడా అంటే ఒక అపోహ కూడా ఉంటుంది, ప్రమాదాలు జరిగిన తర్వాత ఆలయాలకు భక్తులు రాకుండా మానేస్తూ ఉంటారనే అపోహ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం ఆలయ అధికారులు అయితే రూట్ మొత్తాన్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవి ఎక్కడ మళ్ళీ, ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రమాదం జరిగి ఆలయంలో 7
చనిపోయినటువంటిది అయితే ఉంది. గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా కంటిన్యూగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి, గాలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ ఆలయ ఏర్పాట్లు చేసినటువంటి ఏవి కూడా తొలగించలేదు. ఎందుకంటే టెంట్లుగా పెద్ద పెద్ద అంటే నీడ కోసమని వేసినటువంటివి కానీ వీటిని తొలగించలేదు. ఒకవేళ మళ్ళీ గాలివాన వచ్చినా వర్షాలు వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రమాదం ఏమన్నా ఎవరి మీద భక్తుల మీద కలితే ఇది ఇంకా పెద్ద విషయం అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే దారి మళ్లించి భక్తులందరినీ కూడా వేరే దారిలో స్వామివారి దర్శనానికైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మరొక వారం రోజుల తర్వాత రెగ్యులర్గా భక్తులందరూ ఏ మార్గంలో అయితే వెళ్తారో ఆ మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీనితోడు ఈరోజు శనివారం కావడం భక్తులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడూ కూడా ఈ మార్గంలోనే అంటే మనం చూపించినటువంటి గోడ నుంచి ఇలా ఈ మార్గంలో భక్తులందరూ వెళ్తూ ఉంటారు, అలా కనిపిస్తున్నటువంటి మెట్ల వైపు. కానీ ఆ కనిపించేటటువంటి మెట్లు మొత్తం అన్ని కూడా ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం అది భక్తులందరినీ వేరే మార్గం ద్వారా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దేవస్థానం ఆలయానికి సంబంధించి భక్తుల రద్దీ కొనసాగుతుంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే 3-man కమిటీ ఆధారంగా మాత్రం బాధ్యులపైన చర్యలు తీసుకుంటాం, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అవినీతి పేరుకుపోయింది, అవినీతి మీద కూడా మేము ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ తయారు చేస్తున్నాం. ఆ రిపోర్ట్ ఎవరైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉందో అది అవినీతికి పాల్పడినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చర్యలు చేపడతాం, ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని 3-man కమిటీ చెప్పింది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఇంత ప్రమాదం జరిగింది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా సంప్రోక్షణ ఆలయ సంప్రోక్షణ చేస్తారు, అదేవిధంగా శాంతి పూజ చేస్తారని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆలయంలో ఎక్కడా కూడా భక్తులు రద్దీ ఆగలేదు, అదేవిధంగా భక్తులు దర్శనాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.